మరో ప్రశ్న, మనసును ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనసును ఎలా నియంత్రించాలి? మనము మనసును నియంత్రించాలి అని అనుకోకూడదు. మనం జ్ఞానం పెంచుకుంటూ పోతే మనసు ఆటోమేటిక్గా నియంత్రించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదే మనసు. మీరు చూడండి, గమనించండి. ఈ మనసు సక్రమంగా పనిచేస్తే ఒక మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు. ఇదే మనసు సక్రమంగా పనిచేయకపోతే చాలా పతన స్థాయికి వెళ్ళిపోతాడు. ఇదే మనసు కొంతమంది మనుషుల్ని కొండలపై నుంచి దుంకి చచ్చిపోయేలా చేస్తుంది, ఆత్మహత్యకు ప్రేరేపణ చేస్తుంది. ఇదే మనసు ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా చేస్తుంది. ఎంటర్ప్రినర్షిప్ మనసే, ఒకటే మనసు. దాని ద్వారానే ఈ ప్రపంచంలో అన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోంటాము, అమెరికా గురించి తెలుసుకోగానే అమెరికాకి వెళ్ళిపోతుందా లేదా మనసు? అంత వేగంగా అంత శక్తివంతంగా పనిచేసేది మనసు మాత్రమే. అయితే ఇది మన కంట్రోల్లోకి ఎలా వస్తుంది? అది మన కంట్రోల్లోకి రాదు. మనం చెప్పినట్టుగా వినేటువంటి ఒక పద్ధతిని తయారు చేయొచ్చు. అలా చేయాలంటే మనం జీవితంలో అవేర్నెస్ తీసుకుని రావాలి. అవేర్నెస్ జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం మనకు ధ్యానంలో వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా జ్ఞానం వల్ల మనసు ఎలా కంట్రోల్లోకి వస్తుంది? ఇప్పుడు మనము ధ్యానం చేస్తే ఏమవుతుంది? మొట్టమొదటిగా మన శరీరం కాదు, ఆత్మ పదార్థము. ఇది ఒక చైతన్యము. ఈ చైతన్యం అందరిలోనూ ఉందని స్పృహ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఏకత్వం వస్తుందో ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి దృక్పథాలు మారిపోతాయి. ఈ ప్రపంచం పైన మనకు అవేర్నెస్ తగ్గిపోతుంది. ఈ ప్రపంచం పైన వ్యామోహం తగ్గిపోతుంది. ఈ ప్రపంచం పైన అందుకని ఈ యొక్క ధ్యానం అనే పద్ధతి ద్వారా మనము ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించినాక మొట్టమొదటి జరిగేటువంటి పద్ధతి ఇదే, అవేర్నెస్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ప్రతి ఆబ్జెక్టు మనకు సంబంధించింది. మనం దేని మీద కూడా శత్రుత్వం పని లేదు, దేని మీద కూడా మిత్రుత్వం పని లేదు, న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో అది అనేది మనకు స్పృహలోకి వస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో పరిస్థితుల మీద వీటిలన్నిటిపైన శ్రద్ధ తగ్గిపోతుంది. ఎప్పుడైతే శ్రద్ధ తగ్గిపోతుందో ఈ ప్రపంచంలో వేరే రకంగా చూడటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనసుకు ఏమవుతుందంటే పని తగ్గిపోతుంది. మీరు చెప్పినట్టుగా వినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు అవేర్నెస్ చేశారు, పెంచారు, దానికి జ్ఞానాన్ని ఏర్పరిచారు. ఇది ధ్యానంలో మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం బాధపడుతున్నాము, జ్ఞానం లేక బాధపడుతున్నాం. ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం, జ్ఞానం కలిగి ఉండి ఆనందపడుతున్నాం. జ్ఞానమే మనకు ఆనందం. మరి జ్ఞానం ఎలా వస్తుంది? అద్వైతం ఎలా మనకు అనుకరించుకోవాలి జీవితంలో అంటే ఉన్నది ఒకటే ఆప్షన్, ధ్యానం. ధ్యానంలో అద్వైత స్థితి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఐక్యమై ఉన్నటువంటి భగవంతుడు, నాలో ఉన్న భగవంతుడు ఒకటే. ఆ పరమాణువు నేను ఒకటే. కరెంటులో ఉన్నటువంటి పరమాణువు నేను ఒకటే. భోజనంలో ఉన్నటువంటి పరమాణువు నేను ఒకటే అనే స్పృహ వస్తుంది. ఇంక దీని తర్వాత మీరు ఏం తెలుసుకునేది ఏమి ఉండదు, అది ఎండ్గా. అందుకని దీని ద్వారా మీరు ఆ యొక్క స్థితిని సాధించాలి. ధ్యానం నిరంతర సాధన చేయటం వల్ల మనసు కంట్రోల్లోకి వస్తుంది. మనసు ఎప్పుడైతే కంట్రోల్లోకి వస్తుందో ఆటోమేటిక్గా దానిపైన అవేర్నెస్ వస్తుంది. అప్పుడు మనసు మనకు అప్పటిదాకా ఈ మనసు ఎట్లయితే చంచలంగా మన కోసం విపరీతమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చిందో ఇప్పటి నుంచి మన కోసం పనిచేయటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే అవేర్నెస్ చేశాము, మన మనసులో డేటాను మార్చాము, పోగు చేసుకున్నటువంటి సమాచారం అంతా తీసేసాము, మనమే అన్నిటికీ కారణమై ఉన్నామని తెలుసుకుంటాము. మన నమ్మకాలు అవన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే ఈ నమ్మకాలు ఇవన్నీ మారిపోయాయో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క స్థితి మారిపోతుంది. నమ్మకం మారిపోతే మళ్ళీ కుదరదు, కానీ ధ్యానంలో నమ్మకం కూడా మారిపోతుంది. ఎందుకంటే అవేర్నెస్, ఆ ఎన్లైట్మెంట్ అనేది జరుగుద్ది. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రపంచం యొక్క స్థితి, దాని యొక్క చైతన్యము తెలుస్తుంటుంది. మనం ఏం చేయకుండానే తెలుస్తుంటుంది. కూర్చొని ధ్యానం చేయాలంతే. పరిపూర్ణంగా ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ మనకు లభిస్తాయి. అందుకని మనసును జయించాలంటే మనసును వదిలిపెట్టేయాలి. అప్పుడు మనసు జయించేస్తాం. అంటే మనసు ద్వారా మాత్రమే జయించాలి. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.